హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈరోజు అమరావతిలో బిల్ గేట్స్ అయితే ఆహ్, పర్యటించనున్నారు. ఈయనతో పాటు ఆరుగురు బృందం కూడా గేట్స్‌కి సంబంధించినటువంటి ఆరుగురు బృందం కూడా ఆయనతో పాటు ఈరోజు అమరావతికి అయితే చేరుకోవటం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా సచివాలయం అయితే వెళ్లారు. అయితే సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్‌కు ఘనంగా స్వాగతం పలకటం జరిగింది. అయితే ఈరోజు అక్కడ ఆర్‌టీజీఎస్ కేంద్రంతో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని కూడా బిల్ గేట్స్ అయితే సందర్శించనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గేట్స్ తరపున ఏపీలో ప్రధానంగా సంజీవని కార్యక్రమం అనేది ఒకటి నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా కుప్పంలో కూడా ఇప్పుడు చేపట్టారు. అయితే ఆ గేట్స్ ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి సంజీవని ప్రాజెక్టు పనితీరు ఏ విధంగా ఉంది? దాన్ని ఇంకా మరింతగా మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనేది కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గేట్స్ ఫౌండేషన్ తరపున ఇటు విద్య, వైద్యం, వ్యవసాయం దీనికి సంబంధించి టెక్నాలజీతో ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఏపీలో అనే దానిపైనైతే ప్రధానంగా ఇరువురు మధ్య కూడా చర్చలైతే జరగనున్నాయి. ప్రధానంగా ఈ సమావేశంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆయనైతే సెక్రటేరియట్‌కి చేరుకున్నారు. ఈ సెక్రటేరియట్‌లో కీలకంగా సీఎం ఛాంబర్‌లో కూడా కొంతసేపు మీటింగ్ అనేది ఉండనుంది. ఆ మీటింగ్ తర్వాత ఉండవల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్‌లు వీటిల ద్వారా ఆ టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా వ్యవసాయం జరుగుతుందో దాన్నంతటిని కూడా ఆయన పరిశీలించనున్నారు. తరువాత సీఎం నివాసంలో లంచ్ కార్యక్రమం ఉంటుంది. ఆ లంచ్ తర్వాత అయితే ఆయన ఇక్కడి నుంచి మధ్యాహ్నం 1:30, 2 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి అయితే తిరిగి బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా ప్రస్తుతం అయితే బిల్ గేట్స్ సచివాలయంకి చేరుకున్నారు. దాదాపు కూడా 2, 3 గంటల పాటు సచివాలయంలోనే ఉండనున్నారు. తర్వాత అక్కడి నుంచి ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రానికైతే ఆయన రానున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.